ఆసియా కప్ టోర్నీలో కాసేపట్లో అసలు సిసలైన మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ పాకిస్తాన్ జట్లు ఢీకొనబోతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. అందుకే పాక్తో క్రికెట్ ఆడడం అవసరమా అని ఇప్పటికే భారత్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలు రాజకీయ పార్టీలు కూడా దీనిపై గళమెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో పాక్తో పోరుకు టీమిండియా సిద్ధమైంది. యుద్ధ భూమిలోనే కాదు మైదానంలోనూ పాక్ భరతం పట్టేందుకు సూర్యకుమార్ నేతృత్వంలోని భారత యువ ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో పాక్ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. అయితే జట్టులో స్పిన్నర్లు రాణిస్తుండడం వాళ్లకు సానుకూల అంశం. ఇక భారత్ పాక్ మ్యాచ్ కి సంబంధించి వైజాగ్ వాసుల క్రికెట్ లవర్స్ అభిప్రాయం ఎలా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు మ్యాచ్ చూడడానికి అనే దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, క్రికెట్ మ్యాచ్ ని చూడడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు క్రికెట్ వైజాగ్ లో క్రికెట్ లవర్స్, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. నరేష్, ప్రస్తుతం మనం బీచ్ రోడ్లో ఉన్నాం. ఈరోజు ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. బీచ్ రోడ్లో ప్రత్యేకంగా స్క్రీన్లు పెట్టి కూడా లైవ్ స్ట్రీమింగ్ చూసేందుకు కూడా ఇక్కడ క్రికెట్ ఫీవర్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, అందులోని ఆదివారం అయితే ఈ మ్యాచ్కి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. అందులోని పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు మరింత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పచ్చు. ఒక వర్గం అయితే ఇటువంటి దాడి నేపథ్యం తర్వాత ఇటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగడం సమంజసం కాదని కొంతమంది వాదిస్తుంటే, ఇది స్పోర్ట్స్ లవర్స్ చాలామంది క్రికెట్ వేరు, అదేవిధంగా ఈ పెహల్గాం దాడి నేపథ్యంలో జరగడం ఈ రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అని కొంతమంది వారి యొక్క అభిప్రాయాలు వెల్లడి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా చాలామంది ఈ మ్యాచ్ను వీక్షించేందుకు, అదే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా కలిపి వచ్చేందుకు కూడా ఇక్కడ చాలామంది చేరుకున్నారు. సార్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అదేవిధంగా ఒక పక్క ఇటీవల పెహల్గాం దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కి ఏమైనా దాంతో రిలేటెడ్గా చెప్పే అవకాశం ఏమైనా ఉందా? ఏం లేదు సార్, మ్యాచే, దాడి సార్, దానికి దీనికి ఏముంది సంబంధం లేదు అని మా అభిప్రాయం సార్. ఎట్లా ఉండబోతుంది అంటున్నారు మ్యాచ్? అంటే ఒక పక్క సీనియర్లు ఎవరు లేరు, రోహిత్ శర్మ కావచ్చు, కోహ్లీ కావచ్చు, వీళ్ళెవరు కూడా లేకుండా యంగ్ టీమ్, అంటే సూర్యకుమార్ నేతృత్వంలో ఇండియా బరిలోకి దిగిపోతుంది. అదేవిధంగా పాకిస్తాన్ కూడా యంగ్ టీమే. ఏ విధంగా ఉండబోతుంది అంటారు మ్యాచ్? ఇండియా విన్ అవుతుంది సార్, పాకిస్తాన్ లాసే సార్. అయితే మరికొంతమంది కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఒక ఫీవర్ అయితే ఉంటుంది. బ్రదర్, మీరు చెప్పండి, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, అందరూ యంగ్ టీం, ఒక పక్క ఇండియా యంగ్ టీమ్, అదేవిధంగా పాకిస్తాన్ కూడా యంగ్ టీం, ఎలా ఉండబోతుందంట? అంటే వారిద్దరూ తన స్టేజెస్, అంటే బలాబలాలు మనం చూసుకున్నట్టే స్ట్రెంగ్త్ ఎట్లా ఉండబోతుందంట? యాక్చువల్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అది మనకి. సో మనకి ఇప్పుడు కాకపోతే మనం అందరం మిస్ అయ్యేది ఏంటంటే రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీ కానీ ఖచ్చితంగా మిస్ అవుతాం. కానీ కొత్త టీం కూడా చాలా ఉర్రూతులు ఊహించేలాగా ఉంది కొత్త టీం కూడా. సో చూడాలి, మనం కొత్త టీం ఎంత బాగా ఆడుతుందో ఏంటో మనం చూడొచ్చు. కానీ డెఫినెట్గా ఇండియా విల్ విన్, విల్ సీ. అంటే మీరు అంటున్నట్టుగా రోహిత్ శర్మ కావచ్చు, కోహ్లీ కావచ్చు, వీళ్ళెవరూ టీం లేకుండానే ఇప్పుడు ఉన్న టీం కూడా మంచి యంగ్ టీమే ఉంది. శుభ్మన్ గిల్ కావచ్చు, మన అభిషేక్ కావచ్చు, అదేవిధంగా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్కై కావచ్చు, ఇది కూడా ఒక విధంగా పటిష్టమైన టీం. పాకిస్తాన్ చూస్తే ఇదివరకు కూడా ఆడిన అనుభవం కూడా లేదు, అందరూ యంగ్ టీం అంటే ఒక విధంగా మనం చిన్న అంచనా వేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ T20 మ్యాచ్ అనగానే పర్ఫామ్ చేసినదే వస్తున్నారు. ఈ మ్యాచ్ అంటే వాళ్ళ తలకు అంచనాలు కూడా మనకు తెలియదు, ఆ టీం ఎలా ఆడుతుంది, వారి అంచనా. ఇంతకు ముందంటే వాసిం అక్రమ్ ఎలా ఆడతాడు, ఇంజోమాలక్ ఎట్లా ఆడతాడు, వాళ్ళ తాలూకా స్ట్రెంగ్త్ మనకు తెలిసేది. బట్ ఇప్పుడు అవి ఏమి లేవు. ఇలాంటి తరుణంలో ఆ టీంని ఎక్స్పెక్ట్ చేయకుండా దిగితే ఎట్లా ఉండబోతుంది మ్యాచ్ అంటే డెఫినెట్లీ మనకి ఇప్పుడు మనకున్న టీం కూడా చాలా బలమైన టీం ఇప్పుడు. సో వాళ్ళు కూడా యంగ్ పీపుల్, మనకు కూడా యంగ్ పీపుల్. సో ఇద్దరు ఆడితే ఎవరు గెలుస్తారనేది మనం కూడా పూర్తిగా చెప్పలేము. కానీ పర్సంటేజ్ చూసుకుంటే మాత్రం ఇండియా వైజ్గా ఇండియానే ఎక్కువ విన్నింగ్ చాయిస్ ఎక్కువ ఇండియాకి. సో మనకున్న టీం కూడా ఇప్పుడు ప్రజెంట్ శుభ్మన్ గిల్ అవ్వచ్చు, అభిషేక్ శర్మ అవ్వచ్చు, మన స్కై కావచ్చు. ఈయన ఇప్పుడు ఈ స్కై ఆధ్వర్యంలో అయితే మాత్రం మన యంగ్ టీం చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందని అనుకుంటున్నాం. సో అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా మంచి టీమే. సో అది ఎలా ఆడుతుంది ఏంటి అని చెప్పేసి మనం కూడా చూస్తేనే తెలుస్తుంది. సో చూద్దాం. అంటే ఇది వరకు మ్యాచ్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్తో కలిపి చూసేవాళ్ళం, ఇంట్లో వాళ్ళు. బట్ ఇప్పుడు మనం లైవ్ స్ట్రీమింగ్కి ఎక్కువ ఇష్టపడుతున్నాం. ఫ్రెండ్స్తో ఒక పక్క మ్యాచ్ని చూస్తూ, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, ఈ కల్చర్ మారింది అనుకోవచ్చా, లేకపోతే ఈ మ్యాచ్కి ఈ విధమైన అట్మాస్ఫియర్ ఉందంటాం? యాక్చువల్లీ మనకి మన చిన్నప్పుడు అయితే, నాకు తెలిసినంత వరకు మన చిన్నప్పుడు అయితే ఓన్లీ యూత్ మాత్రమే క్రికెట్కి అట్రాక్ట్ అయ్యేవారు. సో ప్రజెంట్ జనరేషన్ వచ్చేసరికి ఏంటంటే మొత్తం అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు,
ఫ్యామిలీస్ ఈవెన్ మదర్ అండ్ పేరెంట్స్ కూడా చాలా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేసరికి మొత్తం ఫ్యామిలీ అంతా చూసే మ్యాచ్ అది. ఇది ఫ్యామిలీ అంతా చూసే సినిమా లాంటిది అనమాట. సో థ్రిల్స్ ఉంటాయి ఇందులోని, చాలా అంటే ఒక పెద్ద ఫైటింగ్ లా జరుగుతుంటుంది. సో ఖచ్చితంగా అందరూ అయితే చూస్తారు. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో అయితే మోస్ట్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చేసరికి మోస్ట్లీ ఫ్రెండ్స్తో చూస్తే కిక్ వేరేగా ఉంటుంది. ఈరోజు మ్యాచ్ మనం చూసుకున్నట్లయితే వారి గణాంకాలు మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఇండియా ఆడిన మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో T20 సిరీస్లో ఏషియా కప్లో మన వాళ్ళు ఇప్పటి వరకు 13 ఆడితే 10 ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? సో ఆటోమేటిక్గా 10 మ్యాచ్లు మనకు గెలిచిన డామినెన్స్, కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఏషియా కప్ సిరీస్లో మనకు ఉంటుంది. బట్ ఇదివరకు నెక్ టు నెక్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని అంత క్రూషియస్గా, అంత సివియర్గా ఉంటుందని నేను అనుకోవట్లేదు. నార్మల్గా ఉన్నారు. ఎలాగనో స్టార్ ప్లేయర్స్ కూడా ఇప్పుడు మ్యాచ్లో టీంలో లేరు. సో కొత్త వాళ్ళు ఉన్నారు, అందరూ వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. సో మనం చూడాలి, అదే మ్యాచ్ కోసం చూడడానికి వచ్చాం. చూడొచ్చు, మనం బిగ్ స్క్రీన్ మీద కూడా చూసేందుకు చాలా మంది కూడా ఇక్కడ ఆసక్తిగా ఉన్నారు. మ్యాచ్ మరి కాసేపట్లో అంటే కేవలం నిమిషాల వ్యవధిలో స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా చాలా మంది కూడా మ్యాచ్ చూసేందుకు కూడా ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీస్తో కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈరోజు మ్యాచ్ కూడా అటు రెండు టీంలు కూడా చాలా యంగ్ టీమ్సే కాబట్టి పర్ఫామ్ కూడా బాగా చేస్తాయని ఒక అంచనాలు ఉన్నాయి. కాబట్టి మ్యాచ్ కూడా బాగుంటుంది అంటుంది. ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? ఓకే మేడం, మ్యాచ్ ఈరోజు ఎలా ఉంటుంది అంటే మీ ఫ్రెండ్స్తో వచ్చి చూశారు కదా, ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్ని ఎంజాయ్ చేసేందుకు వచ్చారు. హాయ్ బ్రదర్, మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? ఈరోజు మ్యాచ్ ఎలా ఉంటుంది? నో కామెంట్స్, ఇంట్రెస్ట్ ఉండదు క్రికెట్ అంటే. ఓకే, దట్స్ ఆల్. ఓకే, వీళ్ళందరూ ఫ్రెండ్స్తోని అదేవిధంగా ఫ్యామిలీస్తో కూడా వచ్చి మ్యాచ్ చూడడానికి వచ్చారంటున్నారు. మనం చూడొచ్చు స్క్రీన్ మీద కూడా ఎప్పుడు మ్యాచ్ జరుగుతుంది అనేది కూడా ఒక యాంగ్జైటీతో ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, అందులో ఆదివారం బీచ్ రోడ్లో. బ్రదర్, ఈరోజు మ్యాచ్ జరిగిపోతుంది కదా, మీ ఫ్రెండ్స్తో వచ్చారు, ఎట్లా ఉండిపోతుంది? మరి కాసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. ఇండియా గెలుస్తుంది అన్న, ఆ లైట్ వస్తుంది. బ్రదర్ మీరు చెప్పండి, ఇండియా టీం అంటే పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇండియా టీం స్ట్రాంగ్ ఉందని అంటున్నారు క్రికెట్ నిపుణులు. ఎలా ఉండబోతుంది? బాగుంటుంది మ్యాచ్. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాచ్ ఇండియా గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అదేవిధంగా మొత్తం అందరూ కూడా ఒకే చోటు చేరుకోవడం అనేది కూడా ఒక విధమైన కల్చర్ మారిందని అంటున్నారు. ఫ్రెండ్స్తో కలిపి ఒక పక్క ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ని చూడడం కూడా ఒక అనుభూతి అంటున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ కూడా రెండు టీమ్స్ కూడా యంగ్ టీమ్స్ అయినప్పటికీ కూడా ఈ మ్యాచ్ ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.